హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం మ్యాగీ నూడిల్స్తో ఒక వెరైటీ చేయబోతున్నాము. అంటే ఫ్రైడ్ మ్యాగీ అనొచ్చు. మనం నార్మల్గా చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెసల్లో వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టేసి మిగిలేది రెడీ చేద్దాము. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. బాగా బాయిల్ అయినప్పుడు మనం మ్యాగీ పీసెస్ వేసుకోండి. నేను ఒక 4 పీసెస్ వేస్తున్నాను. అలాగే దానికి కావాల్సిన వెజిటబుల్స్ ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి, కొంచెం క్యారెట్ అంటే చిన్న క్యారెట్ ఒకటి తీసుకోండి, చిన్న పీస్గా కట్ చేసి పెట్టాను. ఒక టొమాటో, అలాగే క్యాప్సికమ్. నేను మ్యాగీని పక్కన స్టవ్ మీద పెట్టేసి ఒక కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. అంటే మనం ఒకేసారి ఇది ప్రిపరేషన్ మొత్తం చేసుకోవచ్చు. ఆ ఆయిల్లోకి 2 స్పూన్ ఆయిల్ పోసాను. ఆ ఆయిల్లోకి కొంచెం వెల్లుల్లి, ఒక 4-5 చిన్న రెప్పలు చిన్న కట్ చేసి వేసాను. క్రష్ చేసి వేసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. అంటే ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోయింది. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఎప్పుడైనా మ్యాగీ మన హై ఫ్లేమ్ మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అంటే ఎక్కువగా బాగుంటుంది. ఇప్పుడు టొమాటోలు, క్యాప్సికమ్ అన్నీ వేసుకొని కలుపుతూ ఉండండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మన మ్యాగీ ఉడిగే లోపు మన వెజిటబుల్స్ రెడీ చేసుకోవచ్చు. మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. అంటే ఎక్కువ ఉడికిపోకూడదు, కొంచెం తక్కువ ఉడకనివ్వాలి. ఆ వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసేయండి. వెజిటబుల్ ఇంకా కొంచెం కుక్ అయ్యేటప్పుడు మనం అది కూడా వేద్దాము. లైట్ ఉప్పు వేయండి, అంటే ఈ వెజిటబుల్స్కి సరిపోయేటట్టు మిక్స్ చేసి కొంచెం పసుపు, ఒక 2 పించు, 1 స్పూను ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసేయండి. ఇది బాగా మిక్స్ చేసి మన వెజిటబుల్ ఓవర్ కుక్ అవ్వడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలోనే ఇవి అన్నీ వేసుకోవచ్చు, అంటే మళ్ళీ ఉడుకుతూ ఉంటుంది కదా. ఒక 2 స్పూన్ టొమాటో సాసు, 1 స్పూను సోయా సాస్. ఇప్పుడు మనం ఈ మ్యాగీకి కావాల్సిన మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను ఒక 3 ప్యాకెట్లు తీసుకొని ఉన్నాను. మనం 4 ముక్కలుగా తీసుకున్నాము. 3 ప్యాకెట్లు ఉండి బాగా సరిపోయింది. అవి కట్ చేసి వేసుకోండి. మధ్యలో అడుగు పట్టుకోకుండా మిక్స్ చేస్తూ ఉండే బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టిన మ్యాగీ కూడా వేయవచ్చు. వేసి కొంచెం జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేయండి. మరి ఓవర్గా ఉడిగిపోతే మనకి ఇది కలపడానికి చాలా కష్టం అవుతుంది, అలాగే అద్దుకొని పోయిద్ది, అంత టేస్టీగా ఉండదు. కొంచెం తక్కువ ఉడిగించి తీసుకొని ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, మిక్స్ అయిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్లో దాని లోపల ఉండే వాటర్ అంతా తగ్గిపోయింది. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండి రెడీ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగో మన మ్యాగీ రెడీ అయిపోయింది. ఇలా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.